రకరకాల బిజినెస్లు పెట్టుకొని రకరకాలుగా ఎదిగేసి ఇంకా ఉద్యమకారులు ఎవరు ఎదగద్దు, ఇక్కడ ఉన్న పిల్లలు ఎవరు ఎదగద్దు, మన 4 కుటుంబాలు ఎదగాలి. ఇంక తెలంగాణ ప్రజలు ఇవన్నీ చూస్తున్నారు, మాట్లాడలేకపోవచ్చు ఇప్పుడు, కానీ ఓటుతో బలంగా బుద్ధి చెప్తారు, అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఎలా ఉంటుందంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. అవినీతి కేసులో చిప్పకూడు తిని తీహార్ జైల్లో వాళ్ళు చెప్పే నీతులు కూడా వినాల్సి వస్తుంది మనం ఇప్పుడు. వాళ్ళు అవినీతి కేసులో జైల్లోకి వెళ్ళి 2.0 అని గెటప్పులు మార్చుకొని ఇప్పుడు వచ్చి మాకు నీతులు చెప్తుంటే మేము వినాలి. ఇప్పుడు తెలంగాణ బిడ్డలు మేము వినాలి. అక్క, మీరు ఎక్కడున్నారు? ఎప్పుడు వచ్చారు తెలంగాణ ఉద్యమంలో? 2000లో స్టార్ట్ అయినప్పుడు మీరు ఎక్కడున్నారు? అమరవీరులు అయినప్పుడు మీరు ఎక్కడున్నారు? ఉస్మానియా క్యాంపస్లో పిల్లలు తన్నులు తినప్పుడు ఇప్పుడు ఎక్కడున్నారు? అరే ఇదేదో ఉధృతంగా ఉంది, ఇది ఎక్కడేదో మంచిగా కమాయించుకోవచ్చు అని అమెరికా నుంచి వచ్చి బ్యూటీ పార్లర్లు పెట్టుకున్నారు. మీరు గుర్తులేదా? హిమాయత్ నగర్లో లాక్మీ బ్యూటీ పార్లర్ పెట్టుకొని ఇప్పుడు మీ ఆస్తి 8,000 కోట్లమ్మా. ఎక్కడమ్మా బుజ్జు ఖలీఫాలో మీ ఫ్లాట్లు? హైత్ ప్లేస్ ఎక్కడమ్మా? వందల కోట్ల హోటల్స్. అలాగే 50 ఎకరాల ఫామ్ హౌజులు ఎక్కడి నుంచి వచ్చినాం ఇవి? మరి తెలంగాణ అమరవీరుల కుటుంబాల పరిస్థితి అమ్మా చెప్పండి. మీరు తెలంగాణ జాగృతి పేరుతో ఒక బతుకమ్మ ఎత్తేసుకొని ఎంత మనీ ఎన్ఆర్ఐ నుంచి ఎంత మనీ కలెక్ట్ చేశారు? దానికి శ్వేతపత్రం రిలీజ్ చేయమంటే చేశారమ్మా? అవి మనకు రావు, ఎందుకంటే మనల్ని ఎవరు అడగద్దు. మనం మాత్రం అందరినీ క్వశ్చన్ చేయొచ్చు. ఇవన్నీ అడిగితే ఏమవుద్దంటే నేను తెలంగాణ బిడ్డగా అడుగుతున్నాను, మేము ఉద్యమకాలంలో బిడ్డగా అడుగుతున్నాం. చెప్పండి వీటి సమాధానం. కడుపు మండి 10 సంవత్సరాల పాలనలో ఏమీ కాలేదనే, ఎవరు మా వైపు లేరనే మేము ఇక్కడికి వచ్చాం. మీరు ఎలాగైతే సోనియా గాంధీ గారిని నెత్తిన పెట్టుకొని మీరు పెట్టుకున్నారో తెలంగాణ ప్రజలు, అలాగే మేము కూడా మా పవన్ కళ్యాణ్ గారు తెచ్చుకొని ఒక ఫైటింగ్ స్పీడ్తో వెళ్తున్నాం. మీరు పవన్ కళ్యాణ్ అంటే మమ్మల్ని అన్నట్టే, ఇక్కడ తెలంగాణ బిడ్డలను అన్నట్టే మర్చిపోకండి. ఇక్కడ వేరే ఆయన పక్కన ఎవరు లేరు, తెలంగాణ బిడ్డలే ఉన్నాం. మా ప్రశ్నకు సమాధానం చెప్పండి మీరు. కోడి చెరువు గురించి ఆమె మాట్లాడుతుంది. ఇన్ని అవినీతి పనులు చేసి చిప్పకూడి తినొచ్చిన ఆమె కోడి చెరువు పవన్ కళ్యాణ్ గురించి అవినీతి మాట్లాడుతుంది. ఆమె నీకంటే ముందే నేను అవినీతి చేసినట్టయితే, నాది ఒకవేళ నాకు అలాంటిది అయితే ప్రెస్ మీట్ ఆ రోజు పెట్టి చెప్పారు తీసుకోండి అని. తీసుకోమని చెప్పు. నిజంగా అక్రమంగా సంపాదిస్తే తీసుకోమని చెప్పండి. తీసుకోండి, రేవంత్ రెడ్డి గారు తీసుకోమని చెప్పారు కదా, మరి ఎందుకు రావట్లేదు? అలాగే మరి మీరు మీ అవినీతి సొమ్ముని ఒకసారి చూపించండి అమ్మా, ప్రభుత్వానికి అప్పగించండి. బాగా మాట్లాడుతున్నారు కదా, చిట్టా ఇప్పండి. మీరు ఎక్కడెక్కడ సంపాదించారు అవి అవినీతితో కదా ప్రూవ్ చేస్తారు కదా తెలంగాణ ప్రజలు. అప్పగించి చూడండి ఒకసారి, ఆ ధైర్యం ఉందా? ప్రెస్ మీట్లకు వచ్చి గెటప్పులు మార్చుకొని మాట్లాడడం కదమ్మా ఈజీ. మనం మాట్లాడడం మీది చేయడం చాలా టఫ్. అది మాట మీద నిలబడడం చాలా టఫ్. గద్దర్ అన్నకి కారు కొంటే దానిపై కూడా వ్యాఖ్యలు. అరే మీరు గద్దర్ గారిని 4 గంటలు రోడ్డు మీద నిలబెట్టు. గద్దర్ గారు కళాకారుడు మాత్రమే కాదమ్మా, ప్రజాయుద్ధ నౌక. అందరిలాగా యాక్టర్స్ లాగానో లేకపోతే పాటలు పాడడం కళాకారుడు మాత్రమే కాదు, ప్రజాయుద్ధ నౌక. ప్రజల పక్షాన పోరాడిన ఒక మహనీయుడు. ఆయన్ని పట్టుకొని 4 గంటలు ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా రోడ్డు మీద కూర్చోబెట్టిన ఘనత ఎవరిదమ్మా? ప్రభుత్వానిది, మీది కదమ్మా. అప్పుడు మీరు లేరా? అప్పుడు లేవని నోరు ఇప్పుడు బాగా లేస్తుందే ఆయన గురించి, ఏదో సానుభూతి చూపించినట్టు. ఆయన మీద ఇప్పుడు లేడు కాబట్టి, ఆయన ఉండుంటే ఒక్కొక్కరిని ఆ కట్ట తీసుకొని కొట్టాడు. ఆయన లేరు కాబట్టి ప్రతి ఒక్కడు మాట్లాడేవాడు. ఇప్పుడు ఆయన ఎవరి గురించి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిందంటే అది పవన్ కళ్యాణ్ గారి గురించే. కళ్యాణ్ నా తమ్ముళ్ళు లాంటాడు, నాకు ఇంత చరం ఉంది, నన్ను ఇంత బాగా చూసుకుంటున్నాడు. ఎప్పుడో ఎంత వక్రీకరించంటే ఆయనకు బుల్లెట్లు తాకిన ఎప్పుడో 97లో. వయసు రీత్యా ఆ నొప్పులు ఏజ్ అయిపోయిన కొద్దీ పెరుగుతుంటే నడవలేరు. అలాంటి టైంలో కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే ఏం లేరా తమ్మి ఇట్లా నొస్తుంది వయసు.